హాయ్ ఫ్రెండ్స్, నేను మాన్స. వెల్కమ్ టు మాన్సాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సొరకాయ పులుసు చాలా ఈజీగా అండ్ టేస్టీగా చూపించబోతున్నా. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో రెగ్యులర్గా తీసుకుంటే డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. దీనికోసం ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి, అలాగే చిటికెడు పసుపు, ఇప్పుడు 2 ఎండుమిరపకాయలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంగువ కొంచెం వేసుకొని మరోసారి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ వేగిపోయిన తర్వాత టమాటో ప్యూరీ వేసుకోవాలి. 2 టమాటోల్ని కట్ చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే టమాటో ప్యూరీ వచ్చేస్తుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి. ఇది ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూతకి కాస్కెట్ తీసేసి మూత పెట్టి సిమ్లో ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని పోసుకోవాలండి. మరీ ఎక్కువ పోయొద్దండి, పుల్లగా అయిపోతుంది. కాబట్టి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని రసం పిండి పోసుకోవాలి. అలాగే ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ పోసి ఒకసారి కలిపి మూత పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ 4 విజిల్స్ పెట్టుకున్నాను. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఫైనల్గా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు రెడీ. చివరిలో మీరు కావాలంటే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదండి, సమ్మర్ కదా, మసాలాలు ఏమి యూజ్ చేయకుండా చాలా సింపుల్గా చేసుకోవాలనుకున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మాన్సాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.